నమస్కారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం జలముద్ర కోసం తెలుసుకుందాం. జలముద్ర చిటికెన వేలు జలతత్వానికి సంబంధించింది. ఈ బొటన వేలు, చిటికెన వేలు కొనలు కలిపి ఉంచి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచి ఓపెన్ చేయొద్దు. కలిపి ఉంచి 2 చేతులు మోకాళ్ళను పెడితే ఇది జలముద్ర. లైట్గా టచ్ చేయాలి, ఫెదర్ టచ్, గట్టిగా నొక్కొద్దు. జలముద్ర వలన శరీరంలోని వాటర్ కంటెంట్స్ జలతత్వం తక్కువ ఉంటే డీహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఒకటి. స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది ఒకటి. 2, జలముద్ర వలన ఉండి దాహం ఎక్కువ వేయదు, చాలా బాగా పనిచేస్తుంది. జలతత్వం శరీరంలో కరెక్ట్ వస్తుంది. శరీరంలో 70 to 80% వాటర్ ఉండాలి. అది మెయింటైన్ చేయగలిగే శక్తి జలముద్రకు ఉంది. అలాగే ఆహారంలో ఏముంటుంది? బాడీలో వాటర్ మెయింటైన్ చేసేది కీరా దోసకాయ. 90% వాటర్ ఉంటుంది, మిగిలిన హయ్యెస్ట్ ఫైబర్ ఉంటుంది కనుక అది కూడా పనిచేస్తుంది. కానీ దానికి తోడు అది తినే కీరా అంటారు, దోసకాయ అంటారు, ఏదైనా అనొచ్చు. అది తిని లేకపోతే చేసిన తర్వాత తింటే మీకు వాటర్ ప్రాబ్లం రాదు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చిన్న స్కిన్ ప్రాబ్లం, గజ్జి తామర పెద్దవి కాదు, చిన్న సమస్యలకి జలముద్ర వేయండి, చాలా బాగా తగ్గుతుంది. దీనికి మాత్రం ముందు నీళ్లు తాగే చేయాలి. ఇది జలముద్ర. ఎలా వేయాలో తెలిసింది కదా. బొటన ఉంగరం వేలుకోవాలి. గోల్డ్ ఉండకూడదు. గోల్డ్ ఉంటే గోల్డ్ తగులితే దానివల్ల ఎనర్జీ బాడీలో పాస్ కాదు. ఇది దీని సంగతి. జలముద్ర ఎలా వేయాలో మరి తెలుసుకుందా. మరొకసారి చూడండి. బొటన వేలు, ఉంగరం వేలు కలిపి ఉంచాలి, మిగిలిన వేళ్ళు తిన్నగా. ఎనీ టైప్ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 250 రకాల స్కిన్ చర్మ సమస్యలు ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ ఆల్గా 230 రకాలు తగ్గించగలుగుతుంది. ఒక 20-30 రకాలు తప్పించి మిగిలినవన్నీ ప్రాబ్లమ్స్ని జలముద్రతో తగ్గించుకోవచ్చు. మనకు ఓపిక ఉండాలి, కూర్చోవాలి. 30 minutes. ఎప్పుడు తగ్గుతుంది, ఎన్నాళ్ళు అంటే టైం చెప్పలేము. కొంతమందికి వేరంగా తగ్గుతుంది, తత్వాన్ని బట్టి కొంతమందికి లేట్ అవుతుంది. అయితే తగ్గాక మానేయవచ్చు. తగ్గిందాక మాత్రం చేయవలసి వస్తుంది. కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నప్పుడు కూర్చోండి, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవరికైనా చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా జలముద్ర వేసి చూడండి, మంచి ఫలితాలు కనబడతాయి. సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను.